వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చల ఎమ్మెల్యే అనురిత్ మంత్రి జిల్లాలకే నిధులు వెళ్తున్నాయని ఆవేదన. ప్రజలు గెలిపిస్తే నేను సీఎం అవుతానని వ్యాఖ్య. కాంగ్రెస్ లో అసమానతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం. వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైందన్న బొత్స వ్యాఖ్య. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారని ఘాటు ఆరోపణ. ఆసుపత్రిలో పరికరాల లేమి, సిబ్బంది కొరతపై ఆవేదన. ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని హెచ్చరిక. పోలవరం నిర్వాసితులకు 1100 కోట్ల విడుదల. దీపావళి కానుకగా ఊరటనిచ్చిన కూటమి ప్రభుత్వం. పునరావాసం గృహ నిర్మాణానికి నిధుల కేటాయింపు. నిర్వాసితుల సమస్య పరిష్కారం వరకు కృషి చేస్తామని హామీ. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనన్న సీఎం చంద్రబాబు. సూపర్ జీఎస్టీ ప్రచారంలో విజేతలను సత్కరించిన సీఎం. విద్యార్థి పన్ను సంస్కరణలు ఆర్థిక పారదర్శకతకు దారి అన్న సందేశం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన సొంత ప్రభుత్వంపై మళ్లీ బాంబు పేల్చారు. మంత్రుల జిల్లాలు, వారి నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి, మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం పాలవుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలే ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రులను గెలిపిస్తారని గుర్తు చేశారు. ప్రజలు ఇంకో 2 సార్లు గెలిపిస్తే నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతానని స్పష్టంగా ప్రకటించారు. పార్టీ లోపలి అసమానతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్దగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజల ఆశలు నెరవేర్చడం నా ధ్యేయం. కాంగ్రెస్ లో సమాన అవకాశాలు లభిస్తేనే నిజమైన సేవ సాధ్యమని తెలిపారు. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల సంకేతంగా మారాయి. అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. అంటే నేను ఏమన్నానంటే, మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ, మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేమేమంటే ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యేది. కాబట్టి మంత్రులకు ఎక్కువ నిధులు కాదు, ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 25 కోట్లు కలెక్టర్ పీడీ అకౌంట్ ఉంటే మేము ఏ గ్రామాన్ని పోయినా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేసుకునేదానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. 2 సార్లు అయితే నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నారు. మీ ఆలోచన 2 సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఫ్యామిలీసే అవుతాయి, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. అందుకే జడ్చర్ల నియోజకవర్గం ఇప్పుడు మీరు చూడండి, కొడంగల్ ఎంత బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నందుకు ఎంత మంచి డెవలప్ అవుతుంది. అట్లనే ఇంకా 2 సార్లు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ఇంకా 2 సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అప్పుడు అందరూ ఉంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ మంచి అభివృద్ధి 2 సార్లు 3 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. అట్లనే జడ్చర్ల నియోజకవర్గం నన్ను ఇంకా 2 సార్లు గెలిపియండి, నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటాను. ఎట్లయితే మునుగోడ్ల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, నేను కూడా అదే అంటాను. ఇంకా 2 సార్లు గెలిపిస్తే 3వసారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను, 5,000 కోట్లు జడ్చర్లకు తీసుకొస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర, పుష్పశ్రీవాణి కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో చేరిన రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఆసుపత్రిలో సిబ్బంది కొరత, పరికరాల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ హయాంలో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉండేవి, ఇప్పుడు అవన్నీ నిలిచిపోయాయని అన్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వానికి మొదటి కర్తవ్యమని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి నేను ఆ రోజు పెట్టాను. దానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంతా కూడా స్టాండర్డ్ స్టిల్ అయిపోయింది. అకామిక ఉద్యోగం ఉంది బాధపడతారు ఆరోగ్య పరిస్థితి, ప్రజా ఆరోగ్యం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇది చాలా ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏదైతే కేసు ఉన్న పేషెంట్ని పూర్తిగా వాళ్ళ నయమైన అక్కడే ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయాలి. లోకల్ ఉన్న మెడికల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి మనం మానిటరింగ్ చేసుకోవాలి. అంతేగాని ఇంత నిర్లక్ష్యంగా చేయడానికి వీల్లేదని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఇవాళ ఆ చనిపోయిన 2 పిల్లలకి మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు, మనిషికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందించాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పోలవరం నిర్వాసితుల పట్ల కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు. దీపావళి కానుకగా ప్రభుత్వం 1100 కోట్లు విడుదల చేసింది. ఇది నిర్వాసిత కుటుంబాలకు ఊరట కలిగించే నిర్ణయమని అన్నారు. జగన్ హయాంలో నిర్లక్ష్యం పాలైన నిర్వాసితుల సమస్యను చంద్రబాబు ప్రభుత్వం సానుభూతితో పరిష్కరిస్తోందని వివరించారు. పునరావాసం, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు వినియోగించబడతాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర భవిష్యత్తు ప్రకాశిస్తుంది. అదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని శ్రీనివాసరావు అన్నారు. నిర్వాసితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించే వరకు తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు. అది ప్రజల్లోకి వెళ్లాల్సినంతగా వెళ్ళలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. అలాంటి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ ముఖ్యమంత్రిగా 16 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అమరావతిని, పోలవరాన్ని రెండిటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత 2014, 2019 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో గత 16 నెలల్లోనే పోలవరం నిర్వాసితులకి, పోలవరం ఒక జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు, అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఈ 16 నెలల్లో గత సంక్రాంతి సమయంలో అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది 1000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది 1100 కోట్లు. అంటే 16 నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది 2100 కోట్లు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనతో పోలిస్తే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా విడుదల చేయలేదు. 16 నెలల్లో కూటమి ప్రభుత్వం 2100 కోట్లు విడుదల చేసింది. ఇది ప్రాజెక్టు పూర్తి చేయడానికి, నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 2019లో ప్రభుత్వం మారకపోతే, అంటే 2014 నుంచి 2019 వరకు 72% పూర్తయి అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం మారింది. 2019లో తెలుగుదేశం పార్టీ గెలిచున్నట్లయితే పోలవరం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కాకిత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలకు నిలవెత్తు రూపం జోగి రమేష్, పేర్ని నాని అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
జగన్ హయాంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందని, మద్యం, రేషన్, కాంట్రాక్టర్ల మాఫియాలు యథేచ్ఛగా నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రజల డబ్బును దోచుకుని సొంత లాభాల కోసం వాడుకోవడం వైఎస్ఆర్సీపీ నాయకుల అసలు పని అయిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అవినీతి అంతరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని, ఇకపై ఏ మాఫియాకు కూడా చోటు ఉండదని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు మోసగించిన వైఎస్ఆర్సీపీ నేతలు త్వరలో చట్టం ముందు నిలబడతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినా మీకు జనం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మీరు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు. అట్లాగే ఆ రోజు 24 మంది శాసనసభ్యులు ఓడిపోతే 19 మంది ఇన్ఛార్జీలని జగన్మోహన్ రెడ్డి తీసిన మాట వాస్తవం కాదు. అంటే 81% ఆఫ్ ఇన్ఛార్జీలను మీరు తీసేశారు ఓడిపోయారనే కారణంతో. అలాగే ఆయన తల్లిగారిని కూడా వైజాగ్లో ఓడిపోయిందని పక్కన పెట్టారేమో అని అనుమానం కలగాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ 164 మంది శాసనసభ్యులు ఓడిపోతే 81% అంటే దాదాపు 132 మంది అభ్యర్థుల్ని మార్చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనే భయంతో మీరు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుందనే ఉద్దేశం మీకుండే ఈ ప్రెస్కి వచ్చే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేను బలంగా నమ్ముతున్నా. ఇక నుంచైనా జోగి రమేష్ గారు నీ భాష సరిచూసుకో, సంస్కారం నేర్చుకోమని హితవు పలుకుతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అరాచకమే ఎజెండాగా, దందాలే లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి జోగి రమేష్. ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోగి పేరు చెప్తేనే భయపడిపోయేటువంటి పరిస్థితి. మరి గతంలో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ అక్కడ ఉన్నటువంటి 4 మండలాలు కృత్వేని కానివ్వండి, బంటుమిల్లి, పెడన మున్సిపాలిటీ, అలాగే గూడూరు మండలాల్లో నువ్వు దోచుకున్నది పెడన నియోజకవర్గం పూర్తి స్థాయిలో దోచుకున్నా. అక్కడ ప్రజల యొక్క రక్తాన్ని పిండేసేవు. ఆ రోజున కృత్వేని మండలంలో ఆక్వారంగం అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఏ చెరువు తవ్వాలన్నా, ఏ చెరువు రిపేర్ చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నావు. డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడ కూడా చెరువులు తవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా. అలాగే మరి బంటుమిల్లి, పెడన మండలాల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బంటుమిల్లి, పెడన, గూడూరుకి సంబంధించినటువంటి ఆ బొసుగునంతటినీ కూడా అమ్మేసి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు మరి నీ జేబులో నింపుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పూర్తి స్థాయిలో మండలాలన్నింటినీ కూడా దోచుకున్నావు. పెడన మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి అక్కడ పేకాట క్లబ్బులు నడిపించావు. ప్రజల జీవితాలని నాశనం చేసావు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేకాట క్లబ్బులు పెట్టి ప్రజల్ని రోడ్డును బజార్కి ఇచ్చావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలా పెడన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరిచి, సంక్షేమాన్ని మరిచి ప్రజల్ని పీల్చి పిప్పి చేసావు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆ రోజున కేసులు పెట్టించావు. చిన్న ఉదాహరణ ఆ రోజున చూసాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటే టోల్గేట్ దగ్గర ఒక కుర్రవాడు లేచి నుంచోలేదంటే తీసుకెళ్ళి ఆ రోజున జైల్లో పెట్టించావు. అదేవిధంగా మరి బ్యానర్లు కడితే వాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఎక్కడో మీటింగ్ చెప్తా ఉంటే ఆ చివరి నా కుర్రోడు ఎక్కడ బండి మీద కూర్చున్నాడంటే ఆ కుర్రోడిని తీసుకెళ్లి స్టేషన్కి పిలిచినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఆ రోజున చేదరించుకున్నారు. ఆ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నువ్వు చివరిసారిగా అక్కడ జింజేరు గ్రామంలో కూడా నువ్వు పర్యటన చేస్తూ ఉంటే నిన్ను ఆ ఊరు నుంచి కదలనీయకుండా అక్కడికి నిలబెట్టారు లేదా ఆ రోజు మనందరం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎక్కడా కూడా కదలలేనటువంటి పరిస్థితి. జనాలందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా నీ మీద. టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్ఎన్ వర్మ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది పేటీఎం బ్యాచ్ చేసే చిల్లర ప్రచారాన్ని నేను పట్టించుకోను. టీడీపీలో నేను పిల్లర్ లాంటి వాడినని గట్టిగా అన్నారు. మా నాయకుడు చంద్రబాబు ఆగమంటే ఆగుతా, దూకమంటే దూకుతా. ఆయన మాటే నాకు ఆదేశమని స్పష్టం చేశారు. కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికి ఎవరూ
ప్రయత్నించవచ్చని, కానీ ఆ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని హెచ్చరించారు. మా కూటమి లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి. వ్యక్తిగత వ్యాఖ్యలు వక్రీకరించి మాయ చేయడం వ్యర్థమని అన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని ఇబ్బందులు వస్తాయి, సీట్లు రాకపోవచ్చు, అది వర్మకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం. అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. ఇంకా ఈ సాక్షులు గీక్షులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు పచ్చగా ఉన్న కాపురాలను పోలగొట్టాలని ఆలోచన చేసి ఛానళ్ళు అన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా, 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం, అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు. అంచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు. ఆ కంటెంట్ని పక్కకు పెట్టి రకరకాలుగా తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. ఎన్ని తిప్పితే ఉంది, నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా? అంతా ఏమీ లేదు. ఇది అభూత కల్పన. పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోండి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి. అనుకుంటే ప్రచారం, ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు, ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా. బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీలకు కాంగ్రెస్ చేసిన అన్యాయానికి నిరసనగా జేఏసీ చేపడుతున్న బంద్ కు మేము పూర్తి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. బీసీల హక్కులను నిర్లక్ష్యం చేయడం కాంగ్రెస్ పార్టీ స్వభావమని విమర్శించారు. బీసీలు సమాజానికి వెన్నెముక, వారి న్యాయ హక్కులను కాపాడడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బీసీ సమాజం ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. బీజేపీ ఎల్లప్పుడూ బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆనంద్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మీకు వచ్చే ఇబ్బందులు ఈ విధంగా ఉంటాయి, దీన్ని ఈ విధంగా చేయొద్దని చెప్తే కూడా దాన్ని బీజేపీ మీదకి నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి మాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పరిస్థితి, మాట మీరిచ్చిండ్రు. ఈ దేశంలో అత్యధిక సంవత్సరాలు పాలించింది మీరు. కర్ణాటకలో ఈ ప్రయత్నం చేసింది మీ ప్రభుత్వం. మీకు ఇన్ఛార్జీలు ఉంటారు, మీకు ఢిల్లీలో మీ నాయకత్వం ఉంటుంది. ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు కానీ, రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ, మనం ఇన్ని రోజులు ఇందిరాగాంధీని ఇచ్చి మొన్నటి మన్మోహన్ సింగ్ దాకా మనం చేసినప్పుడు ఏమేమి అడ్డంకులు వచ్చినాయి, ఏ విధంగా అయితే ఇవన్నీ మీకు తెలిసిన వ్యక్తులు. తెలియదంటే అది వేరే విషయం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, ఏదో ఒక గాడుపుల ప్రభుత్వం ఏర్పడ్డది, కొద్ది చట్టాల గురించి, పరిపాలన గురించి తెలియదు, పార్లమెంటు గురించి తెలియదు, కోర్టుల గురించి తెలియదు అంటే కూడా నమ్ముతుంటివి. ఇవన్నీ చేసి లాస్ట్కి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బీసీ సంఘాలు రేపు బంధుకు పిలిపించింది. ఆ బంధు పిలుపుకు మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. 42%కు మేము మద్దతు తెలిపాం. రేపు బంధుకు కూడా మేము ఇందిరా పార్క్ దగ్గర మీరు మాట నిలబెట్టుకోవాలని మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము నిరసన కూడా చేశాం కామారెడ్డి డిక్లరేషన్ మీద. ఆ రోజు మా కిషన్ రెడ్డి గారు చెప్పిండు, మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, మీరు ఇవ్వకపోతే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఇస్తామన్నాడు. అలా ఆలోచన ఎట్లున్నదంటే బ్రహ్మంగారి చరిత్ర చెప్పినట్టుంది. ఇప్పుడు బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏమవుతుంది, ఆయన నిజమవుతున్నాయి, ఈయన నిజం కావు కదా. బ్రహ్మంగారు చెప్పిన ఒక్కొక్కటి నిజమవుతుంది, కానీ మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజం కాదుగా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఎప్పుడు, 42% ఇవ్వడం ఎప్పుడు. ఏదేమైనా ఈ 42% ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర మా కిషన్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు, తప్పనిసరిగా 42 కాదు, కావాలంటే 45 ఇస్తాం, మా ప్రభుత్వం రాబోయే కాలంలో వస్తుంది, మేము తప్పకుండా బీజేపీ ఒకసారి మాట ఇస్తే
దాన్ని నిలబెట్టుకునే పార్టీ బీజేపీ. బీజేపీ ఏదైనా చేస్తే ఆలోచించి ఆలస్యమైనా కానీ నిక్కచ్చిగా రేపు దేశంలో మళ్ళీ సమస్య రాకుండా ప్రయత్నం చేస్తారని మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఇవాళ కూడా మీరు తెలుసు, దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 2011 వరకు 15 సార్లు జనగణన చేస్తే ప్రతిసారి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఏ విధంగా చేశారో అందరికీ తెలుసు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల దేశంలో ఎప్పుడు కూడా ఈ సమస్య రాకుండా ఏ రాష్ట్రాలు ఎంతెంత రిజర్వేషన్ ఇచ్చుకోవాలి, వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో కూడా ఏ కోర్టు. కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ పరిస్థితిపై ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి అదే అని అన్నారు. డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి కొరత, ధ్వంసమైన రోడ్లు, చెత్తతో నిండిన వీధులు, ప్రజల జీవితం ఇబ్బందుల్లోనే ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మజ్లిస్ పార్టీ నడిపిస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కూడా మజ్లిస్ పార్టీని ఎంపిక చేసింది. అప్పట్లో కేసీఆర్ మజ్లిస్ ను భుజాన మోస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అదే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇక మోసపోవద్దు, నిజమైన అభివృద్ధి కోసం బీజేపీని ఎన్నుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సుమారు 22 లక్షలకు పైగా రైతులు తమ తమ పంట పొలాల్లో పత్తి సాగు చేస్తున్నారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో కాటన్ కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. తెలంగాణ రైతులు తమ పత్తి పంట ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం మరింత సులభతరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా తొందరపడి పత్తి రైతులు దళారుల చేతిలో పడకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో చివరి క్వింటాల్ వరకు కూడా సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో కీర్తిలాల్ జ్యువెలరీ నిర్వాహకులు 2 కోట్ల విలువైన వజ్రాభరణాలను సమర్పించారు. సూర్యచంద్రులు, ముక్కుపుడుక, మంగళసూత్రాలు తదితర విలువైన వజ్రాభరణాలను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ అందజేశారు. ఈ పుణ్య కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సతీమణి లక్ష్మీ రవి, మాజీ ఎంపీలు గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు, కీర్తిలాల్ జ్యువెలరీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి వజ్రాభరణాలను అలంకరించారు. భక్తులు ఈ దాతృత్వ కార్యక్రమాన్ని ఆనందంతో స్వాగతించారు. ఆధ్యాత్మికతతో కూడిన ఈ దానం ఆలయానికి వైభవాన్ని మరింత పెంచిందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తును తీర్చిదిద్దేది సంస్కరణలేనని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజం పరిపాలనలో సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారం భాగంగా విద్యార్థుల మధ్య నిర్వహించిన పోటీల విజేతలను సచివాలయంలో అభినందించారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులకు సీఎం స్వయంగా సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థుల్లో అవగాహన, ఆవిష్కరణాత్మక ఆలోచన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. పన్ను సంస్కరణలు ఆర్థిక పారదర్శకతకు బాటలు వేస్తాయి, ప్రజల సొమ్ము సద్వినియోగం అవుతుందని చంద్రబాబు అన్నారు. సంస్కరణలు సమాజానికి శక్తినిస్తాయని, అదే భవిష్యత్ భారతాన్ని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.
నవీకృత శక్తితో టీర్జ్ మార్క్ 1A ఫైటర్ జెట్ ను నాసిక్ ఏరోస్పేస్ ప్లాంట్లలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. దేశీయంగా రూపొందించిన తేజస్ మార్క్ 1A వర్షన్ మహర్మార్గాల సామర్థ్యాన్ని పెంపొందిస్తూ వైమానిక దళ శక్తిని బలోపేతం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ సెల్యూట్ చేయడంతో విమానానికి ఘన ప్రార్థనలతో స్వాగతం పలికారు. అదనంగా దేశీయ HTT-40 శిక్షణ విమానం రెండో ఉత్పత్తి శ్రేణిని కూడా ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మరోసారి బాంబు పేల్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనురిత్. మంత్రి జిల్లాలకే నిధులు వెళ్తున్నాయని ఆవేదన. ప్రజలు గెలిపిస్తే నేను సీఎం అవుతానని వ్యాఖ్య. కాంగ్రెస్ లో అసమానతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం. వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైందన్న బొత్స వ్యాఖ్య. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారని ఘాటు ఆరోపణ. ఆసుపత్రిలో పరికరాల లేమి, సిబ్బంది కొరతపై ఆవేదన. ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని హెచ్చరిక. పోలవరం నిర్వాసితులకు 1100 కోట్ల విడుదల. దీపావళి కానుకగా ఊరటనిచ్చిన కూటమి ప్రభుత్వం. పునరావాసం గృహ నిర్మాణానికి నిధుల కేటాయింపు. నిర్వాసితుల సమస్య పరిష్కారం వరకు కృషి చేస్తామని హామీ.
భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనన్న సీఎం చంద్రబాబు. సూపర్ జీఎస్టీ ప్రచారంలో విజేతలను సత్కరించిన సీఎం. విద్యార్థి పన్ను సంస్కరణలు ఆర్థిక పారదర్శకతకు దారి అన్న సందేశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G3 మీడియా.